హలో అండి, వెల్కమ్ టు దివ్య రివ్యూస్. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి రాఖీ రోజు అనమాట. ఇక రాఖీ ఈవినింగ్ రోజు అండి. అది కూడా ఇక మా పిల్లలైతే రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇక నేనైతే మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళకు రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఇక ఇది వచ్చేసి నైట్ అనమాట. యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళకు రాఖీ కట్టిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయాలి, బట్ అవన్నీ కూడా ఫార్మేట్ అయిపోయాయండి. నా సెల్ ఫార్మేట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోస్ మాత్రం నేను మా అక్క సెల్లులో క్యాప్చర్ చేశాను కాబట్టి ఇక ఈ వీడియోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇక మా పిల్లలైతే ఇక నైట్ టైం వచ్చేసి 8 అవుతుందండి. అప్పుడు ఇక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక మేము తెలంగాణలోనే తీసుకుని వచ్చానమాట ఆ రాఖీలనైతే. ఇక మా బ్రదర్ వాళ్ళకి కొన్నాను కదా, అప్పుడే ఇక మా పిల్లలకు కూడా రాఖీలు అయితే కొనుక్కొని వచ్చానమాట. అండ్ అక్కడ రాఖీలు అయితే చాలా బాగున్నాయండి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ పాప వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరికి కూడా రాఖీ కడుతుందండి. ఇక చూసారా మా పూర్వీకు అసలు కుదురుగా ఉండట్లేదనమాట. అక్కడ స్వీట్స్ ఉన్నాయి కదండి, కాజు బర్ఫీ తీసుకొచ్చాను నేను. ఆ స్వీట్ ఎప్పుడెప్పుడు పెడతారా తిందామా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. అది అది అని అడుగుతూ ఉన్నాడనమాట మా పూర్వీక్ అయితే. ఇంక ఇప్పుడు మా అక్క వాళ్ళ పాప రాఖీ కట్టడం అయిపోయాక ఇక మా పాప అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేస్తుందనమాట. మా పాప కూడా వెయిట్ చేస్తూ ఉందనమాట, తను ఎప్పుడు రాఖీ కట్టాలి వాళ్ళ అన్నకి తమ్ముడికి అని చెప్పి. అదిగోండి స్వీట్ కోసం మా పూర్వీక్ అయితే అరుస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ మీరే చూడండి. ఇంకా తర్వాత ఇక మా పాప కడుతుందనమాట. అదిగోండి పూర్వీక్ లేచి వెళ్ళిపోతున్నాడండి స్వీట్ కోసం అయితే. తను మా పాప ఇంకా అసలు ఉండట్లేదండి రాఖీ కట్టించుకోవడానికి. మా పూర్వీక్ ఇంకా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎలాగోలా కూర్చోబెట్టామన్నమాట మా పూర్వీక్ని. ఇంకా సెల్లు కూడా ఇచ్చామండి వాడు కూర్చొని రాఖీ కట్టించుకోవడానికి. అంత అల్లరైతే చేశాడండి పూర్వీక్. ఇంకా చివరి మొత్తానికి ఇక రాఖీ అయితే కట్టించేసుకున్నాడు అనమాట. ఇక మా ఇంట్లో రాఖీ పండుగ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా పూర్వీక్ అయితే స్వీట్ ఎప్పుడు పెడతారా అని అడుగుతూ ఉన్నాడనమాట. అది అది అని చెప్పేసి. అదిగోండి అందుకే నేనైతే స్వీట్ని అయితే షూట్ చేశానమాట. ఇంకా చూడండి, ఇక చివరాకర్లో ఇక హారతి అయితే ఇస్తున్నారనమాట. అక్క చెల్లి ఇద్దరు కూడా తమ్ముడికి అన్నకి హారతి అయితే ఇస్తున్నారండి. ఇంకా గిఫ్ట్ ఏమి ఇచ్చారండి వీళ్ళు, ఏమీ ఇవ్వలేదనమాట. ఇక ఇద్దరు కూడా డ్రెస్సులు అయితే పెడతారనమాట వాళ్ళిద్దరికి. ఇక అవైతే తర్వాత పెడతారనమాట, ఇంకా సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఇలా ఫైనల్గా రాఖీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. చూసారు కదండి రాఖీలు ఎంత బాగున్నాయో అండి. అసలు తెలంగాణలో తీసుకొచ్చాను నేను రాఖీలు అయితే. అండ్ ఇక ఫోటో సెషన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక ఆ ఫొటోస్ని ఇక్కడైతే ట్యాగ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.